నా పేరు భవానీ సార్. నేను పేషెంట్కి మేనత్న అవుతాను. పేషెంట్ పేరు గణేష్. 18వ తారీఖు నైట్ కడుపులో నొప్పి అని చెప్పి మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసిన తర్వాత ఉదయం 11 గంటలకు టెస్ట్ చేసి కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పానన్నారు. ఆపరేషన్కి 3 గంటలకు ఆపరేషన్ తీసుకెళ్లారు. 7 గంటలకు తీసుకొచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా, బాగానే ఉంది, రేపు పొద్దున్న జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం, మీరు చూడొచ్చు అని అన్నారు. 2-3 డేస్ పిల్లడు బాగానే ఉన్నాడు. 3rd డే మోషన్ అయిన తర్వాత మోషన్ అవుతుంది ఏంటి సార్ అని అంటే, మోషన్ అయ్యింది అంటే ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా, తీసుకెళ్ళిపోవచ్చు, రేపు ఎల్లుండి మేము డిశ్చార్జ్ ఇచ్చేస్తాం, తీసుకెళ్ళిపోవచ్చు అని అన్నారు. కడుపులోని నెక్స్ట్ డే ఏమైందంటే పుట్టులో నుంచి నీరు వచ్చి ఆ నీరుకి బ్యాగ్స్ వేసారు సార్. నీరు తీసి బ్యాగ్స్ వేసారు, ఏమైనా సీమి రసి ఉంటే కారిద్ది అని చెప్పేసి. అందులో ఏంటంటే మేము ఏ ఫుడ్ పెట్టినా డైరెక్ట్గా మళ్ళీ బ్యాగ్లోకి వచ్చేసేది, బాడీకి వెళ్ళకోకుండా. అయితే మాకు డౌట్ వచ్చి మేము అడిగినా మాకు ఎవరు సమాధానాలు సరిగ్గా చెప్పలేదు. సరిగ్గా చెప్పకపోగా ఎటకారంగా మాట్లాడేవారు. మాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడితే అప్పుడు చెప్పారు సార్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది, మళ్ళీ రీఆపరేషన్ చేయాలి అని చెప్పి. రీఆపరేషన్కి మళ్ళీ మేము పెట్టుకోలేము, ఇప్పటికే 5-6 లక్షలు ఖర్చు పెట్టాము మేము పెట్టుకోలేము సార్ అంటే, మీరు రూపాయి కట్టొద్దు, మీరు రూపాయి పే చేయొద్దు, ఆఖరికి డ్రెస్సింగ్ రూమ్ రెంట్స్కి కూడా మేమే పే చేస్తామని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత పిల్లాడిని వెంటిలేషన్ మీద తీసుకొచ్చి మత్తు ఇచ్చారు. మత్తులో ఉంటాడు, 2 రోజులు మీలోకి ఉండడు పిల్లాడు, మీరేం కంగారు పడొద్దు అది ఇది అని చెప్పాను అన్నారు. సో అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు, తెల్లవారుజాము 3 గంటల వరకు బాగానే ఉంది, 3:30 కాడి నుంచి హార్ట్ బీట్ ఎక్కువ కొట్టేసుకుంటుంది అని అంటే మేము వచ్చాం సార్. వచ్చిన తర్వాత 11 గంటలకు డాక్టర్ వచ్చారు. మీరు అనుకున్నంత సివియర్గా ఏం లేదమ్మా, పొద్దున్నే ఇబ్బంది పెట్టాడు కానీ తర్వాత ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, మీరు అనుకున్నంత సివియర్గా ఏం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్, మత్తులో నుంచి బయటికి తీసుకురావడానికే చూస్తున్నాము, ఆ మత్తులో నుంచి బయటకు వస్తే బాడీ మనకి రియాక్ట్ అవుతుంది అని చెప్పాను అన్నారు. సరే మత్తులో నుంచి బాడీ బయటకు వస్తే రియాక్ట్ అవుతుంది అని చెప్పిన మనిషికి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు మేము ఇక్కడే ఉన్నాం సార్. 7 గంటల నుంచి పిల్లడు కదలిక జరిగింది, మత్తి విగితేనే కదా సార్ కదలిక జరిగింది. వాళ్ళ నాన్నగారు వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు వెళ్ళారు, మేము వెళ్ళాం, అందరం వెళ్ళాం, పిలిచాం, పలికాం, కాలు చేతులు ఆడించాడు, కళ్ళు తెలిసి చూశాడు, అంతా బాగానే ఉంది. 10 గంటలకు అందరం వెళ్ళాం, బాగానే ఉందని చెప్పాం, హ్యాపీగా వెళ్ళాం సార్ ఇల్లుకి. వెళ్ళిన తర్వాత 12 గంటలకి మళ్ళీ మత్తిచ్చారండి. మత్తిచ్చారు, 1 గంటకి మనిషి చచ్చిపోయాడని ఫోన్ వచ్చింది. 1 గంటకి మనిషి చచ్చిపోయాడని చెప్పగానే మేము 1:30కి ఇక్కడికి వస్తే మమ్మల్ని లోపలికి పంపించలేదు సార్ చూడడానికి. పంపించకపోగా ప్యాక్ చేసేయాలా అండి, తీసుకెళ్ళిపోతారా, ప్యాక్ చేసేయాలా, తీసుకెళ్ళిపోతారా అని అంబులెన్స్ కూడా రెడీగా పెట్టారు. డాక్టర్ వచ్చి మాకు సమాధానం చెప్పలేదు, అసలు ఏం జరిగిందనేది మాకు తెలియదు. ఇది జరిగింది, ఇప్పటికీ కూడా డాక్టర్ వచ్చి మాకు ఏ సమాధానం చెప్పలేదు. అవును సార్, ఇంకా హాస్పిటల్ అయితే రన్ చేయదు సార్. మా పిల్లోడికి ఇంకోటి ఏంటి అంటే ఆ బాడీలో ప్రతి ఆర్గన్ బాగానే ఉందా లేదా మళ్ళీ రీటెస్టులు చేయండి, అన్ని ఆర్గన్స్ ఉన్నాయా లేదా మాకు అన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము బాడీ హాస్పిటల్ అయితే ఇంకా రన్ చేయదు సార్. మాకున్న కడుపుపోతే ఇంకొక మాకు లేక పుట్టాడు, మా అన్నయ్యకి ఎన్నో సంవత్సరాలకు పుట్టాడు. హాస్పిటల్ అయితే ఇంకా రన్ చేయదు, మాకు మళ్ళీ టెస్టులు చేయించండి, అన్ని ఆర్గన్స్ ఉన్నాయా లేదా. మా పిల్లడు అసలు దేనికి చనిపెడతాడు, తీసుకొచ్చింది కడుపులో నొప్పి అని తీసుకొస్తే ఇదంతా ప్రాసెస్ అసలు ఏం జరిగింది, దేనికి